గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి. సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కాలేజీ 50 ఏళ్లలో ఎందరో మేధావులను సమాజానికి అందించిందని కొనియాడారు మంత్రి శ్రీధర్ బాబు. వ్యవస్థకు సంబంధించి 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కాలేజు 50 సంవత్సరాల నుంచి అనేక మంది ఈ విద్యా అవకాశాలు ఇచ్చి గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతోమంది మన సమాజానికి సేవలు అందించే భాగస్వామ్యం కల్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పాత్రదారులైన మేనేజ్మెంట్, మా ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్కి, మేనేజ్మెంట్ కమిటీకి, ఎకనామిక్ కమిటీకి, అదేవిధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులందరికీ, వారితో పాటు అనేక సంవత్సరాలు వివిధ హోదాల్లో, వివిధ స్థాయిలో ప్రిన్సిపల్గానో, సెక్రటరీగానో, లేకుంటే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కలుసుకొని ఈ ఇన్స్టిట్యూషన్ని 50 సంవత్సరాల కాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఇచ్చిన విద్యకు సంబంధించి వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య పైన, వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని, గత 10 సంవత్సరాల కాలంలో విద్యను మర్చిపోయిన గత ప్రభుత్వాన్ని ఇంకా విద్యలో అనేక మార్పులు, చేర్పులు రావాలి. దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, ఇంటర్న్షిప్ గురించి, ఈరోజు డిఫరెంట్ మరి టెక్నాలజీస్ని ఉపయోగించుకొని విద్యను ఏ విధంగా ముందుకు పెట్టాలి, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనను వారితో షేర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా నడిపించే అనేక విద్యాలయాలకి, ఇలాంటి విద్యాలయం ప్రత్యేకంగా కస్తూరిబా కాలేజీ లాంటి విద్యా పూర్తి స్థాయిలో కోర్చు